సత్యముతో ప్రభువు ఆరాధించినట్లుగా చేశాడు. ఒక విచారం ఏంటంటే ప్రార్థన కూడా చేసేస్తున్నారు. మీకు చాలా పర్యాలు చెప్పాను, ప్రార్థన అంటే దేవునికి విజ్ఞాపన చేయడం, అడగడం. ఆరాధన అంటే ఇవ్వడం. ఆరాధన అంటే దేవుడు ప్రభువా నా జీవితం ఇది చేస్తావు, నీకు వందనాలు, నీకు అంటే థ్యాంక్స్ చెప్పడం. కనుక నేర్చుకోనండి, ప్రార్థనకు ఆరాధనకు చాలా తేడా ఉంది. ఆరాధనలో అడిగితే ప్రభు ఏమిస్తాడు? ఆరాధన సమయాన్ని ఆరాధనగానే మనము చూడాలి. రండి, పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపటుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమవీకర రూపిణియగు ఈమె ఎవరు? నాలుగో అధ్యాయము, పరమగీతము 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. ప్రభు యొక్క సహాయం కొరకు మరోసారి ప్రార్థనలో ప్రభు వైపు మనం చూచేవారంగా ఉంటాం. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక కృప చూపుతున్న ప్రభువా నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. ఆరాధనలో కృప చూపించారు. ఆరాధనకు పాత్రలుగా మమ్మల్ని చేశారు. నీకు వందనాలు దేవా. తిరిగి నీ పరిశుద్ధమైన బలలో చేయవేయడానికి మేము సిద్ధపడుతున్నాము దేవా. మరి ఆ పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనం ద్వారా మా తండ్రి 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూరండి దేవా. మరి ఆ యొక్క అంశాలు, దాని భావము, ఏ విధముగా మేము ప్రభు యొక్క బలలో చేవేయాలి, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎలా చక్కబెట్టుకోవాలనేది వాక్యం ద్వారా మాకు నేర్పించండి దేవా. నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది దేవా. అలాంటి మరి వెలుగైన వాక్యాన్ని మేము, ఆ దీపం లేకపోతే ముందుకు సాగలేము దేవా. మరి యొక్క వాక్యాన్ని మేము సాత్వికముతో అంగీకరించి, వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత చూపి, ఉద్యానవనంలో వాక్యాన్ని భుజించి దేవా, నీ యొక్క 1000 ఏళ్ల పాలనలో 7 ఏళ్ల విందులో మరి పాలివారిగా మేము ఉన్నట్లుగా మమ్మల్ని ఈ చిన్న సంఘాన్ని సిద్ధపరచండి. కృపతో నింపండి. నీ దాసుని బలపరచండి. స్వరం మీ బోరగా వాడుకోండి. తిరబడిన ఆకాశం నుంచి నీకు వర్తమానం పంపించండి. శబ్దయంత్రాలు, పవరు, లైవ్ అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. కానీ కనిపించని శేషశక్తులు ఉంటాయి దేవా. అపవాదు ఉంటాడు. వాడి పనులన్నింటినీ కూడా పడమడికి తూర్పు ఎంత దూరమో వానికి మాకు అంత దూరపరచండి. నీ ప్రభావం, మీ ప్రసన్నత దేవా, మీ తోడ్పాటు, మీ ఆదరణ, మీ యొక్క సహాయము ఈ స్థలంలో ఉంచండి. కృప చూపించండి. యేసు ప్రభువు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన తరువాత మరలా తిరిగి మనము పరిశుద్ధమైన బల్లలో, అనగా ప్రభు మన కొరకై చిందిన రక్తములో, ప్రభు మన కొరకై దున్నబడిన శరీరములో మన పాలి భాగస్తులుగా ఉంటున్నాం. ఎందుకంటే దానిలో మరి అది మనం ఎందుకు తీసుకోవాలంటే నిత్య జీవం కొరకు. చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం అనుకుంటా, చదవండి. యోహాను సువార్త, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చాలు. ఎందుకు మనం తినాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి. అంటే నిత్యము బ్రతకాలి. ఏ వ్యక్తి అయినా చనిపోవాలని కోరుకోడు, బ్రతకాలనే కోరుకుంటాడు. కానీ బ్రతకాలని ఉంటుంది కానీ బ్రతకలేడు. బ్రతుకు తన చేతిలో లేదు. బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మాత్రమే చేయగలడు. ఆ ప్రియుడు మాత్రమే నిన్ను బ్రతికించగలడు. అయితే ఇప్పుడు అలా బ్రతకాలి అని ఆశ మనలో ఉంటే, నిత్యము బ్రతకాలి, నిత్యము జీవించాలి, చిరకాలం ఉండాలి అని అనుకుంటే మనము ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అందుకే ఆయన శరీర రక్తములు సాదృశ్యంగా మన మధ్య ఆ బల్లపైన ఉంచబడుతూ వచ్చాయి. మరి దానిలో మనము ఊరికినే తినేస్తే మన నిత్యం బ్రతకం, ఊరికినే తినేస్తే నిత్యమో బ్రతకం. శిక్షావిధికి
ప్రభు శరీరమని వేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగడికే తిని త్రాగుచున్నాడు. శిక్ష తెచ్చుకుంటే త్రాగుతాం. అది ఎలా తినాలి? దానికి ఒక విధానము, దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. పరీక్షించుకున్న వారమై 1 కొరింథీ 11:28 ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను నీవుగానే పరీక్ష చేసుకోవాలి. నేను అలా ఉన్నానా లేదా అని పరీక్ష చేసుకోవాలి. పరీక్షించుకున్న వారమై, పరీక్షించబడిన వారమై ఆ బలలో చేయవేయాలి. సరే, ఇప్పుడు మనం చదువుకునే పాఠములో ఈ భాగములో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదే, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరామె? ఈ సంఘం, ఇది జీవము గల దేవుని సంఘము. ఆ సంఘములో జీవం ఉంటుంది కనుక ఈ దేవుని సంఘములో చేర్చబడిన మనము ఎలా బ్రతికించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. చదువుదామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 16-18. మత్తయి సువార్త 16-18. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ పేతురుతో చెప్తున్నాడు. పేతురు పేరు సీమోను, చేపలు పట్టేవాడు. అలాంటి వాడు రక్షించబడి, అట్లాంటి వాడు దేవుని యొక్క మహత్యాన్ని చూచి, దేవుని యొక్క ప్రభావాన్ని చూచి, దేవుని మాటకు లోబడి, దేవుని విధేయత చూపి, వలలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏమంటాడు? నీవు ఇప్పుడు పేతురు, నీ పేరేంటి చెప్పండి? పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి ఎక్కడి నుంచి వస్తుంది? రాయి ఎక్కడి నుంచి చేస్తారు? రాయిని ఎక్కడి నుంచి చేస్తారు? బండ నుంచి. పెద్ద పెద్ద బండల నుంచి కొండలు పగలగొట్టి చిన్నగా చేసేదే రాయి. కనుక ఇప్పుడు బండ నుంచి చెక్కబడ్డాడు, బండ నుంచి తీయబడ్డాడు. ఎవరైనా? పేతురు. కనుక అంటాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, అంటే నీ ద్వారా నేను కడతాను, బండ మీద సంఘమును కడతానన్నాడు ఆయన. అంటే దేవుని సంఘము ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బండ మీద ఉంటుంది. బండ అనేది స్థిరము. ఉదాహరణగా మనం చూస్తే ఇదే మత్తయి సువార్తలో 2 ఇల్లులు కడుతూ వచ్చారు. ఒకడేమో బుద్ధి గలవాడు, రెండో వాడేమో బుద్ధి లేనోడు. అర్థమైందా? ఒకడేమో బుద్ధి గలవాడు, రెండో వాడేమో బుద్ధి లేనోడు. బుద్ధి గలవాడు ఏం చేశాడంటే తన ఇంటిని బండ మీద కట్టాడు. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పిన ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమతిని పోలిను. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరాయిని మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గది పడలేదు. మరి నా మాటలు విని వాడు చెప్పిన చేయని ప్రతివాడి ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపోయింది. బుద్ధి గలవాని ఇల్లు బండ మీద ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ బండ గాలి వచ్చి, అంటే ఆ గాలి దుమ్ములు, అంటే వాతావరణం మారిపోయింది, గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, ప్రవాహాలు ముంచెత్తాయి, వానలు విస్తారంగా కురిశాయి. కానీ అతని యొక్క ఇల్లు యొక్క పునాది ఎక్కడుందట? బండ మీద ఉంది గనక, అంటే బండ మీద ఉండే ఇల్లు యొక్క పునాది స్థిరమని, అంటే అంత బలమైనదని. అది కూలలేదు, బాగుంది ఆ ఇల్లు. అయితే ఇంకొకడు ఉన్నాడు, వాడు బుద్ధి లేనివాడు, అంటే మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. అయితే వెళ్ళి ఎక్కడ కట్టాడంట? ఇసుకలో కట్టాడంట. గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, వాన వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది. అంటే ఇప్పుడు బండ మనకు ఎలా కనబడుతుందంటే అది చాలా స్ట్రాంగ్, అంటే చాలా గట్టిదిగా, బలమైనదిగా మనకు కనబడుతుంది. పేతురుతో చెప్పాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నేను బండ మీద ఏం చేస్తాను? పేతురికి బయలుపరిచాడు ఈ సంగతిని. నేను బండ మీద ఏం చేస్తున్నానో సంఘమును కడతాను.
ఈ సంఘమును కట్టినప్పుడు పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఆ విధముగానే కట్టాడు. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే చాలా అంత అందముగా సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు. అంత అందముగా చంద్రబింబం అంత అందము, సూర్యుని వంటి కళలు ఆ సంఘానికి ఇచ్చాడు. అయితే అటువంటి సంఘములో ఆ శత్రువు చొరబడ్డాడట. ఎవరు చొరబడ్డారు? శత్రువు. చదువుదామా సామెతల గ్రంథము. దేవుడు కట్టే సంఘములో లేక సంఘములో చేర్చబడిన మనమంటి బ్రతుకుల్లో శత్రువు ఎంత తెలివిగా చొరబడుతున్నాడో చూద్దాం. 30వ అధ్యాయము, సామెతలు 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. బండ మీద సర్పము చాడా. చాలు. ఈ బండ గురించి మనం చూస్తే మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమి రాశాడు? మొదటి కొరింథీనా 2వ కొరింథీ? చూడండి, మొదటి కొరింథీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఆ బండ క్రీస్తే. అంటే బండ గురించి మనము చూస్తే అది క్రీస్తు యేసు అనేది బండ. ప్రభువు చెప్పాడు కదా, పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కడతాను. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సంఘమును. ఎప్పుడైతే ఆయన సంఘాన్ని కట్టాడో పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, అపవాది తంత్రములు నిలువనేరవు. అయితే కట్టబడిన ఆ సంఘములోనికి ఇక్కడ మనము చూస్తే బండ మీద ఎవరు వచ్చారు? బండ మీద సంఘం ఉండాలా, కానీ ఇప్పుడు ఎవరున్నారు? సర్పము చొరబడుతూ వచ్చింది. సర్పము అన్నిటికంటే యుక్తిగలదంట. అది సర్పం గురించి ఏం రాశాడు బైబిల్లో? యుక్తులు బాగా తెలుసు దానికి. యుక్తులు బాగా తెలుసు. యుక్తిగల జంతువు అది. చదువుదామా? ఆదికాండము 3వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది. సమస్త జంతువులన్నిటిలో యుక్తిగలదంట. ఏంటది? సర్పం. యుక్తులు బాగా తెలిసిన దానికి. అంటే ఎంత యుక్తి అంటే, క్రీస్తు యేసు సంఘమును కడుతుంటే ఆ సంఘము బండ మీద సంఘాన్ని కడితే దానికి అందమైన రూపం ఇస్తే ఈ సర్పం వెళ్ళి ఏం చేసిందంట? ఆ బండ మీద చొరబడుతూ వచ్చింది. తెలియకుండానే చొరబడుతూ వచ్చింది. చూడండి, శత్రువు తెలియకుండానే మనలో చొరబడతాడు. క్రీస్తు అనే సంఘములో చేర్చబడిన మనము ఏం చేస్తాడండి? అపవాది. సర్పం అంటే ఎవరు? అపవాది అయిన ఆ సర్పము తెలియకుండానే ఎక్కడ చొరబడింది? సంఘములో చొరబడుతూ వచ్చింది. అంటే తెలియకుండానే ప్రవేశించింది. నీకు తెలియదు. ఒక ఆయన అలాగే అనుకున్నాడు, అయ్యా నా హృదయం శుద్ధిపరుచుకున్నాను, నా చేతులు కూడా శుద్ధి అయిపోయినాయి, కానీ నా జీవితంలో నిరాశ ఇచ్చింది. ఏమి కారణం అంటే, అనుకోనని రీతిలో అపవాది వచ్చి నా జీవితాన్ని ఏం చేశాడు? నిరాశ చేశాడు. నేను అనుకోలేదు అసలే. నేను బాగానే ఉన్నాను, నేను శుద్ధిగా ఉన్నాను, నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాను అనుకున్నాను అని భ్రమపడ్డాను. కానీ ఏమైంది? అనుకోనని రీతిలో అపవాది వచ్చి ఏం చేశాడు? నా జీవితాన్ని నిరాశ చేశాడు. బహుశా ఆయన సంసోన్ అయి ఉండొచ్చు. సంసోన్ అలాగే అనుకున్నాడు, నేను బాగానే ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఒక బలమైన వ్యక్తిని, మిక్కిలి బలమైన వాడిని, 300 నక్కలు పట్టుకున్న వాడిని, ఒక గాడిద ఎముకతో 1000 మంది నరులను చంపిన వాడిని, ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేసిన వాడిని, దేవుడు నా దగ్గరే ఉన్నాడు అనుకున్నాడు. కానీ యెహోవా తనని ఎడబాసినని సంసోనుకు దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి తెలియకుండానే అనుకున్నాడు. కారణం ఏంటి? మంచిదే, బండ మీదే ఉన్నాడు, దేవునికి నాజీరు చేయబడ్డాడు, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, కానీ తెలియకుండానే
ఏమయ్యాడు? దేవుడు అతను విడిచిపెట్టినాడు గనక సర్పము అంటే పాపమతంలో ప్రవేశించింది. చివరికి అతని జీవితం ఏమైంది? అంధకారం అయిపోయింది, చీకటైపోయింది. ఎంత బాధపడి ఉంటాడు సంసోను. అనుకున్నాడు అసలే సంసోను ఏమనుకున్నాడు? దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడు. సంసోనుకి ఆ విషయం తెలియలేదంట, దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి తెలియలేదు. అందుకే దేవుడు విడిచిపెడితే ఎవరు వస్తారంటే అపవాది వస్తాడనమాట. అపవాది వచ్చి ఏం చేశాడు? సంసోను యొక్క జీవితాన్ని అంధకారం చేశాడు. చీకటి అయిపోయింది, అంధకారం అయిపోయింది. ఇది అపవాది చేసే పని. అసలు అపవాదికి ఎంత పగ ఏంటండి? క్రీస్తు అనే బండ మీద సంఘం ఉన్నప్పుడు అపవాది కుయుక్తితో ఎందుకు ప్రవేశించాలి? దానికి ఎంత పగ ఏంటి? ఎందుకు ఆ పగ తీర్చుకోవడం? అంటే అపవాది ఎవరూ కాదు, ఒకనాడు ప్రభు రాజ్యములో ఆ తూర్పున ఏదెనులో అభిషేకించబడిన కెరూబు దేవుని దగ్గర దూతామే. చదువుదామా? 28 యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. సంఘములోనికి అంటే అపవాది బండ మీదకి ఎలా ప్రవేశించాడు? ఎందుకు అపవాదికి అంత పగ, అంత ద్వేషం, అంత అసూయ, అంత స్వార్థం ఎందుకు పెంచుకున్నాడు? లోపల పెంచేసుకున్నాడు. ఇరవై 28వ అధ్యాయము ఎన్నో వచనమంటే చూడండి, 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాలి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్యమైన రత్నములతో బంగారములతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమిన దినము పిల్లన గురువులు వాయించుకుని సిద్ధమరి అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉన్నాడు. ఎవరైనా అభిషేకించబడిన కెరూబు అంటే దేవుని దగ్గరే ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే తూర్పున ఏదెనులో ఉంచాడు. ఏదెను తోట ఎక్కడుంది? మనకి దిశలో 4, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అయితే తూర్పు వైపున ఏదెనులో ఆ వనములో అపవాదికి ఒక పర్వత స్థానాన్ని ఇచ్చాడు, మంచి అధికారం ఇచ్చాడు, చాలా అందమైన రూపం ఇచ్చాడు. అదంత అందమైనదంటే ఇక్కడ వర్ణించాడు కదా, అవన్నీ ఇప్పుడు మనం వర్ణించుకోలేము. అంత ఇస్తే వాడు ఏం చేసినాడు? ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే తన అందాన్ని బట్టి, తనకున్న అంతస్తుని బట్టి, సేమ్ అలాగే అదే ఏదెనులో దేవుడు తన పోలికలో తన స్వరూపణ కలుగజేసుకున్న మానవుని కూడా పెట్టాడు. అదే ఏదెనులో ఎవరిని పెట్టాడు? మనిషిని కూడా పెట్టాడు. సరే, ఎలా ఉండగా ఏమి జరిగిందంటే వీడు అనుకున్నాడు, అపవాది అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే తూర్పున ఏదెనులో దూతలన్నిటికంటే హెచ్చించి పేరు ప్రఖ్యాతులు ఇచ్చి అంత స్థానం ఇచ్చి వానికి అధికారం ఇస్తే తూర్పు వైపున ఉండవలసిన వాడు ఉత్తరం వైపున ఉన్న దేవుని యొక్క సభాపర్వతాన్ని ఆశించాడంట. మీకు అర్థమైందా? దేవుని యొక్క సభాపర్వతం ఎక్కడుంది? 4 దిశల్లో ఉత్తరం వైపున ఉంది. అసలు వాస్తవానికి తూర్పు వైపున ఉండాలా, కానీ ఉత్తరం వైపున సభాపర్వతం మీద సాతాను యొక్క కన్ను పడుతూ వచ్చింది. అంటే అపవాది యొక్క కన్ను పడుతూ వచ్చింది. అంటే అప్పుడు అపవాది కాలేదు, దూత, కెరూబు, అభిషేకించబడిన కెరూబు. ఆ దూత గురించి ఎక్కడంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఏం రాశాడంటే తేజో నక్షత్రమా అన్నాడు. చదవండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం. ఎన్నో వచ్చినవమ్మా? 12వ వచనం చదువు. తేజో నక్షత్రమా, వేకో చుక్క. అమ్మా మంకమ్మ, చాలా మంచి పేరు, వేకో చుక్క. తెల్లవారి వచ్చేది. నీవెట్లు ఆకాశం నుంచి పడ్డావు, జనములను పడగొట్టిన నీవు
నేల మట్టుకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద. అమ్మో, ఎక్కడ వరకు వేశాడంటే ఏకోచుక్క, మంచి పేరండి, తేజో నక్షత్రం. అలాంటి అందమైన పేరు, అందమైన రూపము, అలాంటి వ్యక్తి ఉత్తరం వైపునున్న సభాపర్వతం మీద కన్నేశాడు. అంటే అక్కడ కూర్చోవాలనుకున్నాడంట. ఉత్తరం వైపున ఏముంది? సభాపర్వతం. ఎవరిది అది? ఆ సభ ఎవరిది? దేవుడు అంట. ప్రతిదినం కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు, సభ పెడతాడు. సభ, ఆలోచన సభ అయింది. చదవండి యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చదవమ్మా. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి వ్యక్తి విషయమై, ఈ ప్రపంచం విషయమై, దేవుడు కలిగజేసిన మనిషి విషయమై ఆయన ఎప్పుడు కూడా ఆలోచన సభ పెడతాడంట. ఎక్కడ? ఎవరితో ఆలోచన చేస్తాడైనా? సభ పెడతాడు. అక్కడకు దేవుని దూతలందరూ వచ్చి నిలబడాలా. దూతలందరూ నిలబడాలి ఆలోచన సభలో. చదవండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. దైవదూతలు ఉన్నారు పరలోకములో. ప్రభుదూతల వారు నిత్యము దైవారాధన చేస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ప్రభువును పొగుడుతారు. అలాంటి దేవదూతలు ఏం చేసినారంట? ప్రభు సన్నిధిలో నిలిచి ఒక దినము తటస్థించింది. ఎందుకు నిలబడతారు వాళ్ళు అంటే, ఆలోచన సభలో వాళ్ళు కూడా కూర్చుంటారు. దేవుడు మానవుని విషయమై ఆలోచించేవాడుగా ఉంటాడు. అందుకే ఆయన పేర్లలో యెషయా గ్రంథకర్త యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు వారి యొక్క పుట్టుకకు ముందే 750 సంవత్సరాల క్రితమే ఆ ప్రవచనాన్ని రాశాడు. ఇంకా ప్రభు పుట్టలేదు ఈ లోకంలో. ఏమని రాశాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమునెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. యెషయా 9:6లో ఆ మాట మనం చూస్తాం. అంటే ఆయన పేర్లలో ఇదొక పేరు, ఆశ్చర్యకరుడు. ఎలాంటి వాడైనా చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఆయన పేర్లలో ఇదొక పేరు. కనుక ఈయన ఇంకో పేరు ఏంటంటే ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక ఆయన ఆలోచనకే లీడర్ అన్నమాట. కర్త అంటే ఏంటి? అధికారి. కనుక ఆయన ఆలోచిస్తాడు ప్రతి విషయంలో. అందుకే కీర్తన 32:8లో కూడా మనం చూస్తాం కదా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పడు. ఎందుకు ఆయన ఆలోచిస్తాడంటే నీకు ఆలోచన ఇచ్చేట కొరకాయ. ఇలాంటి ఆలోచన సభ అక్కడ ఉంటుంది. అక్కడ కూడా వీడు వెళ్ళాడంట అపవాది. అంటే అప్పుడు త్రోసివేయబడలే, త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడిన తర్వాత వెళ్ళాడు. ఈ చరిత్ర యోబు గ్రంథంలో ఉన్నది. అంటే మనం అక్కడ చూస్తే అంటే దేవుని సభాపర్వతం ఉంది అక్కడ, ఆలోచించే సభ ఉంది అక్కడ. అలాంటి సభాపర్వతం మీద నేనే ఆ సింహాసనం మీద కూర్చుంటాను అని ఆయన తన హృదయంలో అనుకున్నాడు. బయటికి చెప్పలేదు. బయటికి చెప్తే లీక్ అయిపోద్ది కదా. మరి హృదయంలో ఉంది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది చెప్పండి? హృదయంలో ఉన్నది నీకే తెలుస్తుంది, దేవునికి తెలియాలా? నీ హృదయంలో ఏముందో నాకేం తెలుస్తుంది? అందుకే మనము రూపాలు చూస్తాము. మంచిగా ఉన్నాడు ఈ సహోదరుడు, మంచిగా ఉంది సహోదరిని మనం చూస్తాం. కానీ దేవుడు రూపాలు చూడడు. ఏం చూస్తాడంట? ఆంతర్యం చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు దేవుడు. కనుక ఇప్పుడు హృదయంలో అనుకున్నాడు, హృదయాన్ని చూశాడు. అమ్మో, చాలా పెద్ద ప్లాన్ వేసాడు, ఇట్లాంటి వాడు ఎక్కడ ఉండడానికి వీలు లేదు అని దేవుడు ఏం చేశాడంటే మెరుపు వల్లే పడేసాడంట క్రిందకి. చెబుదామా మాట? క్రిందకి తోసేశాడంట. మెరుపు వల్లే పడిపోయాడంట వాడు. మెరుపు వల్లే క్రిందకు పడిపోయాడు. మెరుపు వల్లే పడిపోయాడు. ఎక్కడ మనం చూస్తామంటే మాట యాకోబు పత్రిక మెరుపు వల్లే వాడు పడిపోయాడు అని ఉంటుంది. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. లేక కాదు, క్షమించండి, 10 లూకాసు సువార్త 10, 18, 19 వచ్చినారు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 18, 19 వచ్చినారు. చదవండి.
సాతాను ఎలా పడ్డాడంట? మరి లైటింగ్ ఉంటుంది కదా, ఆ మెరుపులా పడిపోయాడు. మెరుపు వస్తుంది కదా, మెరుపు వస్తుంది కదా, ఆకాశంలో మెరుపులు వస్తాయి కదా, మెరుపు వలె పడిపోయాడు కింద. ఒక మెరుపు పడినట్టు పడిపోయాడు, క్రింద పడిపోయాడు. ఎప్పుడైతే క్రింద పడిపోయాడో అతని స్వరూపం మార్చబడ్డది, రూపం మారిపోయింది. అప్పటి నుంచి వాడు ఏదో రకముగా యేసుక్రీస్తు ప్రభువారు కట్టే లేక సంఘము అంటే బండ మీద కట్టే సంఘములో చొరబడాలని ఏం చేస్తున్నాడు? ఎంతో అసూయతో, స్వార్థముతో, లోపల స్వార్థం పెంచేసుకుని ఏం చేశాడంటే దేవుడు కలిగజేసిన మానవుని మోసపరిచి ఆనాడే ఏదైనాలో ప్రవేశించి దేవుడు సృజించిన మనుషులను ఏం చేశాడు? నేను ఎలాగో వెళ్ళిపోయి, నేను ఎలాగో చెడిపోయి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అని తీసుకొచ్చేసాడు. అర్థమైందా? మనిషి కంటే భూమండలం మీద అడుగుపెట్టింది ఎవరంటే సృష్టిని కలిగజేసిన తర్వాత ఎవరండి? వేకో చుక్కే. ఎవరు అడుగుపెట్టారు మొట్టమొదటిగా? వేకో చుక్కే. రెండవది మనిషి. అర్థమైందా? రెండవది ఎవరు? మనిషి. అయితే వేకో చుక్కకు అధికారం ఇవ్వలేదు. వాడు మరణ బలం గలవాడు. వాడు ఎలాంటి వాడు అంటే వాడు అపవాది మరణ బలం గలవాడు, అంటే చంపేవాడు. మరణ బలం ఇచ్చాడు. మరణ బలాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆ బలము అపవాదికి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎవరిని చంపాలా? క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘాన్ని చంపాలా. చాలా బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావంటే సంఘం ఎంత అందంగా ఉందండి, చాలా బాగుంది సంఘము. చదవండి ఇప్పుడు పరమగీతము 6:10 మరలా చదువుదాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై యూయిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అంటే అంత అందముగా ఉందేమే. సంఘము చాలా బాగుంది, దేవుని సంఘము చాలా అందమైన రూపంలో ఉంది. అలాంటి సంఘమును పాడు చేయాలి, అలాంటి సంఘమును పాడు చేయాలి అని శత్రువు ఆ రోజు నుంచి ఏం చేశాడు? కంకణం కట్టుకున్నాడంట వాడు. ఆ రోజు నుంచే చాలా స్వార్థంతో జీవించాడు. నీ అందమైన జీవితాన్ని, అందమైన స్వరూపాన్ని ఏదో రూపాన పాడు చేయాలని ఇప్పుడు ఎక్కడుండాలి వాడు? అసలే ఎక్కడుండాలా? నేలపైన మట్టిలో ఉండి మన్ను తిని బ్రతకాల. కానీ ఎక్కడికి వచ్చాడు వాడు? బండెక్కాడు. బండ మీద సర్పమో జాడ. ఎందుకు వచ్చింది బండ మీద? అందుకే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో రాశాడు. ఏమన్నాడు? చదవండి. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది ఎవని మృంగుదునని వెదగుచు. ఎలా తిరుగుతున్నాడట? వెదగుచు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. యోబు గ్రంథము 1:7 మరి అపవాది దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచినప్పుడు, యోబు గ్రంథము 2:2 ఆ రెండు సందర్భాలు ఒకటే. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అపవాది కూడా నిలిచున్నాడంట. వెళ్ళి ఎక్కడ? దైవ సన్నిధిలో. అపవాదిని అడిగాడంట ప్రభు, ఓ అపవాది, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? మరలా ఎక్కడికి? నేను గెండేసినాను కదా, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ చేరావంటే, అంటే మరి ఆయన ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి మాట వాడి యొక్క ఆలోచనలు. ఎక్కడి నుంచి వచ్చావంటే వాడు అన్నాడు, ఏం సమాధానం ఇచ్చాడు? యోబు 1:7 యోబు 2:2 ఏం సమాధానం ఇచ్చాడు? భూమి మీద అటు ఇటు లేక ఇటు అటు. అంటే అపవాది డ్యూటీ ఏంటంటే ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, చివరికి గమ్యం వాడికి తెలియదు. తిరుగుతాడంట. తిరిగి ఏంటి అంటారు? తిరుగు తెమ్మప్ప తిరగలేను మల్లప్పన పాట ఉంటుంది. అలా తిరుగుతూనే ఉంటాడు వాడు. అర్థమైందా? తిరుగుతూనే ఉంటాడు. ఎలా తిరుగుతాడంట? ఇటు తిరుగుతాడంట, అటు ఎలాగైనా తిరుగుతాడంట. వాడిష్టం అది. ప్రభుతో చెప్పే సమాధానం అది. అయ్యా నేను భూమి మీద తిరుగుతున్నాను. ఎలా తిరుగుతున్నాను అంటే ఇటు అటు తిరిగి ఏం చేశాను? ఎక్కడికి వచ్చాను, ఎక్కడ చేయలేను. అందుకే 1 పేతురు 5:8 పేతురు గారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరియు నువ్వు పేతురువు, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కడతానని పేతురు గారికి చెప్పిన ఆ ప్రభువు పేతురు గారు దేవుడు తనకిచ్చిన ఆత్మీయమైన గ్రహింపుని బట్టి మాట రాశాడు. మీ విరోధి అని అపవాది. మనకు విరోధి ఎవడు? అపవాదే. ఎవని మృంగుదునా అని భూమి మీద ఇటు అటు ఎలా తిరుగుతున్నాడంట?
సింహము వలె తిరుగుతున్నాడు. వాడు సింహమా? చెప్పండి. వాస్తవానికి వాడు సింహం కాదు. వాడు సింహం కాదు. సింహం ఎవరో తెలుసా? ప్రకటన 5:5లో రాశాడు. ఏమన్నాడు? యోధా గోత్రపు సింహము. ఎవరు? దేవుడే. అయితే ఇప్పుడు వాడు ఎలా తిరుగుతున్నాడంట? ఎలా తిరుగుతున్నాడో చెప్పండి. సింహం వలె తిరుగుతున్నాడు. అంటే దేవుని వేషమేసి తిరుగుతున్నాడు. దైవ వేషం వేసుకున్నాడు. అంటే సైతంలాగా వస్తే నువ్వు రాణిస్తావా? మీరు ఎవరైనా రాణిస్తారా? నల్ల కొమ్ములు వేసుకొని, నల్లటి ముఖం వేసుకొని, పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని, కొబ్బరికాయ బొమ్మలు పెడతారు చూడండి, దిష్టి బొమ్మలు. అలాంటి ముఖాలతో, అలాంటి రూపాలతో నువ్వు రాణిస్తావా? ఎవరైనా రాణిస్తారా? ప్రభు సింహము, వాడు కూడా సింహంలాగే వచ్చాడంట. ఏమనుకుంటావు నీవు అసలే? దేవుడు యోధాగోత్ర సింహం కదా, సింహమే నా దగ్గరకు వచ్చింది అనుకుంటావు కదా, ప్రభువే వచ్చాడు అనుకుంటావు. చదువుదామా? ఎక్కడ చూడండి, చాలా స్పష్టంగా రాశాడు ఇక్కడ ఆ సింహం గురించి. 2 కొరింథీ 11:4 అనుకుంటా, 14 చదవండి. 2 కొరింథీ 11:14 ఎవరైనా చదవండి త్వరగా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ఏం ధరించాడు వాడు? అసలే దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, యోహాను సువార్త. అంటే మీకు చెప్పేవచ్చు, కానీ మన సహవాసములో చూపించాలి. ఆ వాక్యము అలా ఉందా లేదా అనేది చూడడం చాలా అవసరం. యోహాను సువార్త దేవుడు అంటాడు, నేను లోకమునకు వెలుగుగా వచ్చును అంటాడు. చూడండి 8వ అధ్యాయం 12వ వచనం, 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 12:46లో కూడా ఉంటుంది అన్నమాట. చదవండి. యోహాను సువార్త 12:46లో కూడా సేమ్ అదే వర్డ్ మనం చూస్తాం. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. ఇప్పుడు చెప్పండి, వెలుగు. కానీ ఆకాశమందున్న నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి. నక్షత్రంగా వచ్చింది ఎవరు? దేవుడే. ఈ స్టార్, ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రము ఎంతో వెలుగైనది, తూర్పు దేశ జ్ఞానులు యేసురాజును పూజింపవచ్చియుండే. తూర్పు దేశ యేసురాజును పూజింపవచ్చియుండే. వారి ముందు నడిచెను నక్షత్రం, మార్గము చూపెను నక్షత్రం. వారి ముందు నడిచెను నక్షత్రం, మార్గము చూపెను నక్షత్రం. ఆ నక్షత్రం వెలుగైనది, చీకటిని తొలగించునదే. ఆ నక్షత్రం వెలుగైనది, చీకటిని తొలగించునదే. మార్గము చూపి రక్షించునదే. అబ్బా, ఎంత క్వాలిటీస్, ఎంత ఆధిక్యత ఉంది ఆ నక్షత్రానికి. దేవుడే ఒక నక్షత్రం, దేవుడే వెలుగు. నేను లోకమునకు వెలుగుగా వచ్చాను అన్నాడు ప్రభు. చీకటిని వెలిగించడానికి, అంధకారాన్ని పోగొట్టడానికి వచ్చాడు. నీలో ఉన్న అంధకారము, నాలో ఉన్న అంధకారము, చీకటిని పారద్రోలడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన నక్షత్రంగా ఉదయించాడు ఈ లోకంలో. అయితే ఈ సాతానుడు ఎలా వస్తున్నాడంట? వాడు నక్షత్రంగా వస్తున్నాడు. ఇదేమండి, ఇదేం కర్మండి అంటే బండ మీద ఎలా ప్రవేశించాడో చెప్తున్నాను. సాతానుడు తానే వెలుగుదూత వేషము
ఇది ఆశ్చర్యం కాదంట, ఆశ్చర్యపోవడానికి చెప్పుకోవాల్సినంత ఆశ్చర్యం వేసింది ఏం కాదంట. ఆశ్చర్యమైన సంగతి ఏమి అంటే వాడి తెలివితేటలు. వాడి గురించి ఏం చదివాం మనం? ఆదికాండం 3:1 యుక్తి గలవాడు. ఎంత యుక్తి అంటే, నా రూపంతో నేను వెళ్తేనండి ఎవరు చేరనివ్వరు. ఎవరైనా చేరనిస్తారా? నేను చేరనిస్తానా? ఎవరు చేరనివ్వరు. అందుకే వాడు ఎలా వచ్చాడు? దైవ వేషం వేసుకొని, భక్తి వేషం వేసుకొని ఎక్కడికి వచ్చాడంట? సంఘములోకి వచ్చాడు. సంఘములోకి వచ్చాడు. అయితే గర్జించు సింహం వలె వచ్చాడు, వెలుగుదూత వలె వచ్చాడు. కానీ వాడికి పళ్ళు లేవు. గమనించండి, సింహానికి పళ్ళు ఉంటే వాడికి పళ్ళు లేవు, నవలలేడు వాడు. అక్కడేమన్నాడు? మృంగుదునా అంటే మృంగేవాడు. అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా మింగేయాలని వచ్చాడు అన్నమాట వాడు. ఉదాహరణకు చూస్తే, మనము క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలబడితే, సాతానికి అవకాశం ఇవ్వకపోయి ఉంటే, సాతానికి లోబడకుండా ఉంటే, సాతానికి తావివ్వకుండా ఉంటే దానియేలు జీవితం లాగుంటుంది. దానియేలును సింహబోన్లు వేశారు. ఆ సింహాలు ఏమయ్యాయి? పిల్లిలు అయిపోయినాయి అంటాయి. అంటే పిల్లిలు అయిపోవడం అంటే మ్యాజిక్ కాదు. అక్కడ పిల్లిలు వలె నోరు మూసుకుని కూర్చున్నాయి సింహాలు, కొరకాలు అసలే. అక్కడ ఎవరున్నారు? యోధా గోత్రపు సింహం అక్కడ పట్టుకుంది, ఖడ్గం పట్టుకుని ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. ఎవడు వాడు? సాతానుడు. ఎందుకోసరము? వెలుగుదూత వేషం వేసుకుని నీ జీవితాన్ని పాడు చేయడానికి. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చెప్తాడో తెలుసా? సైతాను చెప్పే ఆలోచనలు ఏం చెప్తాడంటే, అక్కడైనా దేవుని మందిరం, ఇంకెక్కడా లేదు నీకు, ఏదైనా దేవుని మందిరమే కదా, అక్కడ కూడా వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రార్థనకి. ఏం చెప్తాడమ్మా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తాడు. అది ఎవరి లక్షణం? అది సైతాను లక్షణం. అది సైతాను నిన్ను వాడుకుంటున్నాడు. సైతాను నీలో ప్రవేశించి నీ ద్వారా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. నువ్వు తెలుసుకుంటలే. అంటే వెలుగుదూత ఏమంటాడు? ఎక్కడైనా ఏం చెప్పండి? ప్రార్థనే కదా, ఎక్కడైనా దైవ సన్నిధే కదా. ఇది దేవుని యొక్క దర్శనము చేత కట్టబడిన సంఘం. ఇది అపోస్తుల కార్యములు 2:42 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన కలిగిన సంఘం. ఇది జీవం గల సంఘం. ఇది సరైన సంఘములో నీకు వచ్చావు, వెనుదిరిగావా? ఒకవేళ నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ వెనుదిరుగుతుందా, నష్టపోతావు. నీ రూపాన్ని మార్చేస్తాడు, నీ స్వరూపాన్ని పోగొడతాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నీకు నెమ్మది లేకుండా మృంగేవాడు. ప్రాణముతో ఉండగానే మృంగే జంతువేది? కొండ సిలువ, పాము. నిన్ను మృంగేస్తాడు, నువ్వేం చేయలేవు. అంటే సైతానుడు నీకు అన్ని తెలివితేటలు నేర్పుతూ ఉంటాడనమాట. నువ్వు ఎలా చేయాలి, అలా చేయాలి. ఆ తర్వాత ఏడుస్తావు, అయ్యో అయ్యో అయ్యో. తప్పిపోయిన ఒక కుమారుడు ఉన్నాడు, 2 అన్నతమ్ములు ఉన్నారు. వాడు వచ్చాడు, ఎంత ఎదిగిపోయాడంటే, తండ్రి రా, నా ఆస్తిలో, ఈయన గుర్తు చేశాడు రాత్రి, నా ఆస్తిలో నాకు వచ్చే భాగము ఇచ్చేయి. ఏం చేస్తాడు తండ్రి? మందలించలేకపోయాడు, క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు, బుద్ధిగా పెంచలేకపోయాడు. సంపాదించిందంతా కొడుకు చేతిలో వేసాడు. ఈ కొడుకు ఏం చేశాడు? పురుగు చేశాడా? ఏమన్నా దానికి ఇంకా రెట్టింపు చేశాడా? ఈ కొడుకు ఏం చేశాడంట? సంపాదించిందంతా రెక్కల ముక్కలు చేసి సంపాదన అంతా చేతిలో పెడితే దూరదేశం పోయి దుర్వ్యాపారాలు, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాడు. రౌడీ యోజనకి. అంటే విచ్చలవిడితనం అంటే ఏంటి? దుర్వ్యాపారం అంటే రౌడీ యోజనే. క్రమశిక్షణ లేదు. వాడికి ఏది కావాలితే అది కొనుక్కుంటాడు, ఏది కావాలితే తింటాడు, ఏది కావాలితే అది ఎంజాయ్ చేస్తాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత తరిగిపోయింది తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా. చివరికి ఏ స్థితిలోకి వచ్చాడంటే, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొన, అంటే పందులు తినే ఆ పొట్టు తినాలని ఆశపడ్డాడు. ఎవడును వాడికి ఏమి ఇవ్వలే. ఆశపడ్డాడంటే పందులు తిని పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏమి కారణం? ఎవరు అలా పెంచింది? ఎవరు చెప్పండి? తండ్రే, తల్లిదండ్రులే. కుమారుని పెట్టవలసిన రీతిలో పెట్టలేకపోయారు, కుమారుని పెంచవలసిన రీతిలో పెంచలేకపోయాడు. అందుకే ఏం చేశాడు? మరలా తండ్రికి తప్పలేదు, వచ్చాడు, తండ్రి నన్ను క్షమించు. తండ్రి కదా మరి చేర్చుకోవాలి కదా, ఉన్న ఆస్తి కూడా పోగొట్టుకోవాలి కదా.
ఆయన చేర్చుకున్నాడు, బిడ్డ గనక చేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సైతాను చాలా తెలివైనవాడు. వెలుగుదూత వేషం వేస్తాడు, నిన్ను అక్కడికి ఇక్కడికి నడిపిస్తాడు, చివరికి నీ జీవితాన్ని పాడు చేస్తాడు. నువ్వు సరైన దర్శనానికి వచ్చి ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాం. ఏంటిది? అబ్రహాము ఎక్కడైతే దేవునికి బలిపీఠం కట్టాడో మరలా తిరిగి అక్కడికే వచ్చాడు. అదే తన జీవితానికి మూలరాయి అయిపోయింది, అదే తన జీవితాన్ని వెలిగించింది. అర్థమైందా? నువ్వు ఎక్కడైతే తప్పావో అక్కడ మరలా వస్తేనే ఆ దారిలో నువ్వు వెళ్ళగలవు. లేదు, వేరే మార్గాలు వెతుక్కున్నావా, జీవితం నిరాశ అవుతుంది, తర్వాత ఏడుస్తావు. నిజమది. ఇది నువ్వు చేసే పని కాదు, సైతాను చేసే పని. సైతాను ఎలా వచ్చాడు చెప్పండి? ఎక్కడైనా ప్రార్థనే కదా. వెలుగు దోత. ఏ దోత ఇది? జాగ్రత్త. భక్త సింగ్ గారికి సేవకు వచ్చిన దినాల్లో ఆయన కట్టు వస్త్రాలతో ఏమీ లేవు. తండ్రి కూడా దూరం అవుతూ వచ్చాడు. తండ్రి చెప్పాడు, ఒరే నాయనా, ఇదిగో నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నీ హృదయంలోనే ఉంచుకో, నువ్వు బహిరంగంగా చెప్పుకో, మన సిక్కులుమురా, మన వాళ్ళు ఎవరు కూడా అంగీకరించరు అని చెప్పితే ఆయన ఏమన్నాడు? ముక్కు నోరు నోసుకుంటే ఏమవుతుంది నాయనని అడిగాడు. ఊపిరి ఆగిపోతుంది. నా దేవుడు నాకు ఊపిరి, నేను ఆయన చాటించకుండా, ఆయన ప్రకటించకుండా, ఆయన ప్రార్థించకుండా ఎలా ఉండగలను? ఇగో కొన్ని పైసలు మిగిలి తండ్రి ఉంచుకో. కట్టు వస్త్రాలతో వచ్చేసాడు బయటికి. ఆహారం లేకుండా గడిపాడు. నిజమది, ఆహారం లేకుండా గడిపాడు. వస్త్రాలు లేకుండా అదే వస్త్రాలతో ఉండి గడిపాడు. ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు రోషంగా బ్రతికాడు. ప్రభు ఆయన పిలిచి సేవకు పిలిచిన దినాల్లో 3 కండిషన్స్ పెట్టాడు. మొదటి కండిషన్ ఏంటి? నీవు సేవ అని చెప్పి సేవ చేస్తానన్నావు కదా, నీవు వేరొక డెనామినేషన్స్తో దేనితో కూడా నువ్వు కలవకూడదు. డెనామినేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని సంఘాలు ఉంటాయి. అవి ప్రభు సంఘాలు, అంటే వాక్యానుసారంగా నడిస్తే వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. అది చెడ్డ సంఘం అని నేను చెప్పట్లే. వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తే, బైబిల్ ప్రకారం పాటిస్తే, బైబిల్ ప్రకారం క్రమశిక్షణగా ఎదిగితే వాళ్ళు కూడా ప్రభు రాజ్యానికి వస్తారు, ప్రభు మందిరానికి వస్తారు. సరే, ఇప్పుడు ఇది భక్సింగ్ గారికి ఎందుకు చెప్పాడంటే నీ వేరే డెనామినేషన్స్తో దేనితో కలవకూడదు. అయ్యా మరి ప్రభువా, మరి ఏం చేయాలా? ఇలా చేయి. అపోస్తల కార్యాలు 2:42 ఏముంది? వీరు అపోస్తలుల బోధ ఎందునో బోధ ఉండాలా, వాక్యం ఉండాలా. వాక్యం ఎలాంటిది? మీరే చెప్పాలా. 2 అంచుల వాడి అయినా ఆ ఖడ్గానికి ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళే ఉంటారు. ఇక్కడ తట్టుకోలేని వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నీవే ప్రోత్సహిస్తున్నావు నీ బిడ్డలను, నీవే ప్రోత్సహిస్తున్నావు నీ బంధువులను, నీవే నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. తర్వాత ఎవరు బాధ్యులు? వాడు కాదు, మొట్టమొదటి దేవుడు నిన్ను పడేస్తాడు దాంట్లో. అక్కడ ఏమన్నాడంటే, చిన్న పిల్లలను ఆటంకపరిచే వాళ్ళకు ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? వాడి మెడకు తిరిగిడి రాయి కట్టి ఎక్కడ పడేస్తాడంట? తిరగల రాయి ఎంత ఉంటుంది? ఇంత రాయి మెడ కడితే ఎలా ఉంటుందని లేపగలం, ఎలాగా లేపుతుందా? తల ఉంచేస్తుంది, సముద్రంలో పడేస్తాడంట. చాలా కఠినమైన శిక్ష ఉంది. అపవాది చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. అపవాది నేను పాడు చేస్తున్నాడు. కనుక ఇప్పుడు అన్నాడు ప్రభువా, మరి ఏం చేయాలా? అపోస్తలుల బోధ ఉండాలా? అది బైబిల్లో ఎలాగైతే ఉండాలో ఖండితంగా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు. 2, నీ అంతట నీవు ఏ ప్రణాళిక చేసుకోకూడదు. 3, నీ తండ్రి ఆస్తులు ఏది కూడా నీవు ఆశించొద్దు. అందుకే దేవుడు నా నిజమైన సేవకుడని నిరూపించాడు. ఆకాశముని ధనస్సు తీసుకొచ్చాడు. నేను కళ్ళారా చూశానండి. ఆయన చనిపోయినప్పుడు ఆ నారాయణగూడ సమాధుల దొడ్డికి వెళ్తున్నప్పుడు ఆ ధనస్సు వచ్చింది. దాదాపుగా 10:40 నిమిషాలకు రౌండ్ రింగ్. ఇంద్రధనస్సు కంటే ఎక్కువ రంగులు అక్కడ కనిపించాయి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు. కొన్ని వేల పక్షులు, కొన్ని లక్షల పక్షులు ఎగురుతూ వచ్చాయి. ఆ రాత్రి భూమి కదిలింది. నిజం, మేము వెళ్ళాం బరియలకి. ఆ దినాల్లో నేను చాలా చిన్నవాడిగా ఉన్నాను. నాకు వివాహం కూడా కాలేదు. 2001 అనుకుంటా, 2000 సంవత్సరం అనుకుంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నా నిజమైన సేవకుడని నిరూపించాడు. అలాంటి సరైన దర్శనంలో నువ్వు ఉన్నావు. అర్థమైందా? అలాంటి సరైన దర్శనంలో నీవు ఉన్నావు. ఇక్కడ నుంచి తొలగించడానికి అపవాది ఎలా వచ్చాడు నీ దగ్గరికి? నువ్వు అనుకోలేదు అసలు అపవాది వస్తాడు, నిన్ను ఇలా పడగొడతాడని అనుకోలేదు. కానీ అనుకోకుండానే నిన్ను ఏం చేశాడు? నీ జీవితాన్ని నిరాశ చేసి ఏం చేశాడు? నిన్ను
తప్పు మార్గాన్ని నడిపించాడు, త్రోవ తప్పించాడు. కుటుంబమే దేవుడు విడిచిపెట్టాడంటే కుటుంబమే ఏమైపోయిందంట? షిలోహులో ఉన్న కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దేవునికి దూరమైనట్లుగా చేశాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, ఒక అందమైన వ్యక్తిగా నిన్ను చేశాడు. ప్యూహిత సైన్య భీకర రూపిడిగా నిన్ను చంద్రబింబం అంత అందమగలదిగా చేశాడు, సూర్యుని అంత కలలగలదిగా చేశాడు. ఇవన్నీ కూడా ఏమైపోయాయి? సాతానుడు ప్రవేశించి నిన్ను లోపరుచుకున్నాడు. సాతానికి చోటిస్తావా? సాతానికి చోటిస్తావా? మరి ఏం చేయాలా? సాతాన్ని మరి ఎలా ఎదుర్కొంటావు నీవు అంటే ఆ 2-3 మాటలు చూపించి ముగిస్తాను. చూడండి, సాతాన్ని మనం ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటాం? యాకోబు పత్రిక 4:7 చదవండి. యాకోబు పత్రిక 4:7 యాకోబు దేవునికి లోబడి ఉండుడి. ఎవరిని ఎదిరించాలంట? అంటే అపవాదిని ఎదిరించాలంటే ఎవరికి లోబడాలా? నీవు బండ అయిన క్రీస్తుకు లోబడాలి. అయ్యా ఇది తప్పు, నువ్వు ఎలా ఉండకూడదంటే నువ్వు లోబడు. లోబడడానికి బదులుగా ఏం చేస్తున్నావు? నువ్వు తప్పును ప్రోత్సహిస్తున్నావు. ఆ తప్పును ఏం చేస్తున్నావు? ప్రోత్సహించి ఎందుకు అంతమాల నిన్నే అంటూ ఉంటాడు, అంతమాల మనల్ని అంటూ ఉంటాడు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, సేవకుడి మీద మన లేనిపోయిన అబాండాలు వేస్తూ ఉంటావు. అంతేనా? దేవునికి లోబడడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి మనం ఏం చేయాలా? లోబడి ఉండాలా. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడుతూ వచ్చామో, దాన్ని సాత్వికంతో అంగీకరించామో అపవాదిని ఎదిరించగలం. లేకపోతే అపవాదిని నువ్వేం చేయలేవు? ఎదిరించలేవు. అపవాదిని ఎదిరించకపోతే ఏమవుతుంది? అపవాది నెమ్మదిగా ప్రవేశిస్తాడు. ఏం చేస్తున్నాడు? వెలుగుదోతగా వస్తాడు. చివరకు నిన్ను మిరిగితాడు, నీ కుటుంబాన్ని మిరిగితాడు, నీ జీవితమే ఏం చేస్తాడు? అంధకారాన్ని చేసేస్తాడు. తర్వాత నువ్వేమీ చేయలేవు. చేతులు కాలిన తర్వాత ఆకులు పడతారంట. దేనికోసము? ఆకులు ఎందుకు పెట్టేవారంటే పచ్చటాకులు చెప్పాలి పెద్దలు. ఏమయ్యా పెద్ద మనిషి చెప్పు. చేతులు కాలితే ఆకులు పట్టేవారు అప్పుడు. ఇప్పుడంటే పేస్టులు రాస్తున్నారు. పచ్చడి ఆకులు వేసేవారు చల్లదనం కోసం. చేతులు కాల్చుకోవటం ఎందుకు? ఆకులు పట్టుకోవడం ఎందుకు? నువ్వు వింటున్నావు కదా దేవుని వాక్యం. అపవాది సరైన దర్శనంలో నువ్వు వచ్చావు, సరైన మందిరంలో నువ్వు ఉన్నావు. సరైన సంఘం ఇది, జీవము గల సంఘం ఇది, సామాన్యమనేది కాదు. ఇక్కడ నరకబడతాం, అర్థమైందా? మామూలుగా ఉండదు. ఒక సేవకుడు నాకు కనిపించి, ఏమయ్యా పలానోడు నువ్వు కొట్టేసావంట అన్నాడు. ఇదేంటేవో కొట్టేయడం ఏంటయ్యా అన్నాను నేను. నాకు అర్థం కాలేదు. కొట్టేసావంట కదా, పారిపోయి నా దగ్గర వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, నేను కొడతానే ఉంటాను, నేను కొడతాను కదా, దేవుడే కొట్టాడు వాడిని. వాడు వాక్యాన్ని అంగీకరించలేకపోయాడు, వాక్యం కొరకు నిలబడలేకపోయాడు, వాడు క్రమశిక్షణలో ఉండలేకపోయాడు. నేను కొడతాను కదా, దేవుడే కొట్టాడు. కొట్టేది ఎవరు? నేను కాదు, దేవుడే. నేను వాక్యం పంచే వరకు మాత్రమే, వాక్యాన్ని వివరించడం వరకు మాత్రమే. ఆ సేవకుడు ఇప్పుడు లేడు, చనిపోయాడు, ఎత్తబడ్డాడు. ఆ తర్వాత మనల్ని చాలా అర్థం చేసుకున్నాడు. ఓహో ఈయన ఇలా ఉంటున్నాడు కదా, చాలా క్రమశిక్షణగా మరి సంఘాన్ని పెంచుతున్నాడు. తర్వాత మన గురించి విని చాలా ప్రశంసించాడు. తెలియక మాట్లాడాడు, తర్వాత ప్రశంసించాడు. అతని పేరు నేను చెప్పను. సరే, ఏదేమైనా కానీ ప్రియా సహోదరుడా, మనము అపవాదిని ఎదిరించాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. చూడండి ఎలా లోబడదాం. చూడండి, దేవునికి లోబడి ఎదిరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. అపవాదిని మన దగ్గరకు, అంటే బండం మీద ఎక్కిన అపవాదిని నువ్వు ఎదిరించాలి. అసలు బండం మీదకి తీసుకురావడమే తప్పు. బండం మీదకి వచ్చాడు, వాడిని ఎదిరించాలా, వాడిని పడగొట్టాలా. ఏం చేయాలి మనము? రండి, 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడ్డావో దేవుడిని నీకేమిస్తాడో? బలమిస్తాడు. సంసోన్ అదే అర్థమైంది. బందీ అయిపోయాడు, కళ్ళన్నీ పీకేశారు, తిరగల విసిరివాడయ్యాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా ఈ ఒక్కసారి, ఓన్లీ వన్ ఛాన్స్, ఒక్కసారి అవకాశం నాకు, నేను చనిపోతాను, ఇక్కడ ఉన్న ఫిలిస్తీన్లందరూ కూడా చనిపోవాలి, నేను కూడా బ్రతకూడదు, నేను చాలా భయంకరమైన పాపిని. ఆ బలం నీ దగ్గర ఉంది, నా దగ్గర ఏదో బలం ఉందనుకున్నాను, కానీ బలం ఎవరు? అక్కడ రాయబడిన మాట చూస్తే చాలా కన్నీళ్ళు లాగావు. దేవుని బ్రతిమాలాడు.
ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలు పట్టుకున్నాడంటే ఎలా పట్టుకున్నాడంట? పట్టుకొని, ప్రభువా ఈ ఒక్కసారే నన్ను బలపరచు అంటే ఆ బలం నీ దగ్గర ఉందని అర్థమాట. ఆ బలం ఎవరు? బలపరచని అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? బలముతో వంగాడు అనగా దేవుని ధరించి, బలం ఎవరు? దేవుడే. యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నీకు బలం ఇవ్వాలంటే దేవుడే. టానిక్లు కాదు, ఇంజక్షన్లు కాదు. బలం ఎవరు ఇవ్వాలా? ఆయన బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, నీ జీవితాన్ని మార్చగలడు. కనుక బలముతో వంగాడు. వెంటనే ఆయన అనుకున్నది ఏమైంది? గుడి కూలింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా మిస్ కాలేదు. బ్రతికున్నప్పుడు చంపిన దానికంటే చచ్చినప్పుడు ఎక్కువ మందిని చంపేశాడు. ఎంతమందిని? మన బస్సు కింద ఎవడో పడి మొత్తం 20 మంది 30 మంది మొత్తం అది ఆపుంటే ఆ 20 మంది బ్రతుకుండేవారు. మీకు అర్థమైందా నేను చెప్పేది? కర్నూలు, అది బెంగళూరు వెళ్ళే ఆ రూట్లో ఆ కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదం నిజంగా. అలాగే సంసోను తను చనిపోతూ 3000 మందిని చంపేశాడు. ఎంతమందిని చంపాడు? 3000 మందిని చంపేశాడు. చాలా రికార్డ్. ఇంచుమించు 3000 మంది స్త్రీ పురుషులను ఒక్క దినాన ఆ అంధత్వంతో ఉన్నవాడు చంపేశాడు. బలంతో అంటే కళ్ళు లేకపోయినా కానీ అక్కడికి ఏం చేశాడు? ఒక్కను కూడా కళ్ళున్నవాడు మిస్ చేయొచ్చు. దావీదు యుద్ధం చేసినప్పుడు ఒంటెల మీద పారిపోయారంట యవనులు. ఎక్కడ? అమాలేకీయులు యవనులు వాళ్ళు మిస్ అయ్యారు. కానీ ఈ కళ్ళు లేనోడు ఏం చేశాడు? ఒక్కను కూడా మిస్ కాకుండా దేవునికి లోబడి దేవుని బలము ధరించి ప్రతి ఒక్కరిని లేపేశాడు. అక్కడ ఒక్కను కూడా మిస్ కానివ్వలేదు. మీకు అర్థమైందా నేను చెప్పేది? అందుకే మనం బలము ధరించుకోవాలి. ఆ బలం ఎవరిది? దేవుని దగ్గరనే ఉంది. ఎలా ధరించాలి చూడండి. ఎలా ధరించాలి? మనము 14వ వచనం, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. ఏం కట్టాలంట? నడానికి సత్యమనగా ఏమిటి? యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 1:1 ఏమన్నాడు అక్కడ? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడు. కనుక ఇక్కడ ఆ దేవుని ధరించాలంట. మనం ఎవరిని ధరించాలా? దేవుని ఎలా ధరిస్తామండి? దేవుని మనం ఎలా ధరించుకుంటాం చెప్పండి? మీకు ముందే ఉంది ఆన్సర్. దేవునికి లోబడి ఆయన చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు నువ్వు దేవుని ధరిస్తావు. చూడండి, యోబు గ్రంథంలో రాశాడు 29:14. త్వరగా చదవండి, మీకు అర్థం అవ్వాలా. యోబు గ్రంథము 29:14. అపవాది ఉన్నాడు, బండ మీద ప్రవేశిస్తున్నాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నేను ధరించాను. మీకు అర్థమైందా? ఏమన్నాడు ఇక్కడ? నీతి అని మైమరువు కూడా తొడుక్కోవాలంట. అంటే సత్యమనగా దేవుడే, నీతి అనగా కూడా దేవుడే. అంటే ఇక్కడ నీతిని వస్త్రముగా ధరించాలి అంటే ప్రభు నువ్వేం చేయాలంట? ఒక కవచములకు ధరించాలంట. అందుకే దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు రాగి కవచం ధరించారు. ఎవరు? సౌలు రాజు దావీదుకు యుద్ధ కవచం వేశాడు. కానీ దావీదుకి అది వాడుక లేదు కనుక దాంట్లో మునిగిపోయి, అయ్యో ఈ యుద్ధ కవచం నాకు వద్దు, నా యుద్ధోపకరణములు దేవుడే, నాకు ఇది వద్దు, నాకు ఒక ఒడిసేల కర్రుంటే చాలు. నా యుద్ధోపకరణములు ఎవరు? ఆయనే నా కవచం. ఇదేమయ్యా యుద్ధ కవచం లేకుండా యుద్ధ భూమిలోకి ఎలా పోతావు? లేదు నాకు యుద్ధ కవచం వద్దయ్యా రాజా, తీసేం చేశాడు. అర్థమైందా? చదువుదామా మాట? యూదాపత్రికేనా? 2 కొరింథీ 10:3-4 వచనాలు చదవండి. 2 కొరింథీ 10:3-4 వచనాలు. ఏంట అలా చదువుతున్నారు? నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడదోయ జారినంత బలము గలవై. మా యుద్ధోపకరణములు, మా యుద్ధాయుధములు ఎలాంటివి? మేము ఒకవేళ శరీరంతో ఉన్నా కానీ అవి శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట ఎక్కడున్నాయండి అవి? యుద్ధోపకరణములు దేవునికి సంబంధించినవి. ఏంటా యుద్ధోపకరణములు అంటే ఇక్కడ నీతిని వస్త్రముగా ధరించాలి, దేవునే ధరించాలి. ఆయన ఎప్పుడైతే నీకు వస్త్రముగా కవచం, ఆయనే నీ కవచముగా ఉంటాడు. ఏ దుష్టుడు నీ మీద, అపవాది నిన్ను ఏం చేయలేడు? ఏమీ చేయలేడు. అపవాదిని ఎదిరించాలంటే ఏంటి అది? సత్యాన్ని ధరించాలి. రెండవది నీతిని మైమరువును తొడుక్కోవాలి.
తర్వాత వివరించాలంటే ఒక్కొక్క గంట ప్రసంగం చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను వివరించను, మీకు చూపిస్తానంతే. చాలా పర్యాలు చూపించాను. మూడవది మనం చూస్తాము, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి, సిద్ధపడాలా. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? సైనికుడు ఏం చేస్తాడు? శత్రువు వచ్చి ఆక్రమించుకున్న తర్వాత సిద్ధపడి వెళ్తాడా యుద్ధ భూమిలోకి? మీరు చెప్పాలా. సైనికులు ఉంటారు కదా బోర్డర్లో, సైనికుడు ఏం చేస్తాడు? సైనికుడు సిద్ధపడి ఉంటాడా, లేకపోతే శత్రువు వచ్చి ఆక్రమించుకున్నప్పుడు సిద్ధపడి వెళ్తాడా? ఎప్పుడూ సిద్ధపడే ఉంటాడు ఆయుధాలతో, శత్రువు ఎలా వస్తాడని, ఏ రూపాన వస్తాడని సిద్ధపడి ఉంటాడు. అలాగే మనము కూడా దేవుని కొరకు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులమై ఏం చేయాలి? మనము సిద్ధపడాలా. దేవుడు వస్తాడు అని తీసుకుపోతాడు తప్పనిసరిగా. ఆ బండ మీద నువ్వు నిలబడతావు, ఆ బండ మీద నువ్వు కూర్చుంటావు, ఆ బండ స్థిరము, నీ జీవితం స్థిరము, నీవు నిత్యము బ్రతికేవాడుగా ఉంటావు. కనుక ప్రభు రాబోతున్నాడు, నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ప్రభు నిన్నేం చేయడు? తీసుకుపోడు. సిద్ధ మనసు అని చూడు, నీ మనసు సిద్ధంగా ఉండాలా. నీ మనసు ఏమై ఉండాలా? సిద్ధమైన. తర్వాత 4వది మనం చూస్తాం, 16వ వచనం, విశ్వాసమని డాలు. ఏం పట్టుకోవాలంటే విశ్వాసమనే డాలును పట్టుకోవాలి. విశ్వాసము, ఆ డాలి పేరు విశ్వాసము. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అంటే విశ్వాసంలో ఏముంటుంది? ఎప్పుడైతే విశ్వాసంను మనం ధరించామో, మార్కు సువార్త 5:34లో మనం చూస్తాము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటాడు దేవుడు. ఎప్పుడైతే విశ్వాసం అనే డాలు మన చేత ఉందో, లేక దాన్ని పట్టుకున్నామో, ఒకవేళ రోగిగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా, అదేం చేస్తుందంటే విశ్వాసము స్వస్థత అనుగ్రహిస్తుంది. అలాగే లూకాసు సువార్త 7:50లో మనం చూస్తే అక్కడ ఒక మాట ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించెను అంటాడు. ఎప్పుడైతే విశ్వాసం నీ చేతిలో ఉందో నువ్వు రక్షించబడతావు, నీకు ప్రమాదం ఉండదు. శత్రువు వచ్చినా కానీ దేవుడు నిన్ను వలయములే ఉండి ఆయన నీతి అనే వస్త్రము నీ మీద ఉంది కనుక నిన్నేం చేస్తాడైనా? రక్షించేవాడుగా ఉంటాడు. మూడవది మనం చూస్తే మత్తయి సువార్త 15:28లో విశ్వాసము గొప్పదన్నాడు. నువ్వు గొప్పవాడు అవుతావు. ఏమవుతావో? గొప్పవాడు అవుతావు. అంతేకాదు 18వ వచనంలో మనం చూస్తే జాగ్రత్త, ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్న దేవుడు నిన్ను అందమైన రూపినిగా చేశాడు. వ్యూహిత సైన్య సమభీకర రూపినిగా నిన్ను చేశాడు. చంద్ర బింబమంత అందమైనదని చేశాడు. సూర్యుని కంటే కలలగలదిగా నేను చేశాడు. నీ అందాన్ని, నీ స్వరూపాన్ని, నీ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తునే బండ మీద నీవు ఉన్నావు. క్రీస్తునే బండ మీద నీవు ఉండి ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలా, క్రీస్తుకు లోబడాలా, క్రీస్తును ధరించాలి. ఎప్పుడైతే క్రీస్తును ధరించావో క్రీస్తు నిన్నేం చేస్తాడో? ధరిస్తాడు. అదే మహనీయము. ఏమన్నాడు? దైవత్వము మానవత్వము ఏం చేసింది? అక్కడ 2 సేనలు కలిసాయి, ఆయన కృపించాడు. ప్రియా సహోదరుడా, పరీక్షించుకో. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకో. నువ్వు మంచి సంఘంలో చేర్చబడ్డావు, సరైన సంఘంలోనికి నువ్వు వచ్చావు. ఇది సామాన్యమైన సంఘము కాదు. ఇది
సామాన్యమైన సంఘము కాదు ఇది. ఇట్లాంటి సంఘములో నువ్వు ఉంటూ జారిపోతావా, పడిపోతావా, అపవాదికి చోటిస్తావా? అపవాదికి చోటివ్వద్దు. అపవాదిని ఏం చేయమన్నాడు? ఎదిరించమన్నాడు. దేవునికి లోబడి దేవుని ఉద్యానవనములో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించి వాక్యమని ఖడ్గముతో నువ్వు బ్రతకాలి. అదే నీకు నిత్య జీవాన్ని సమకూర్చిపెడుతుంది. అలాంటి వారే రావాలి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం. నువ్వు నిత్యము బ్రతుకుతావు, తాత్కాలికం కాదు, నిత్యము 100%. నువ్వు పరలోకంలో ఉంటావు. నీకు చావే లేదు, నీకు చావే లేదు. జీవవృక్ష ఫలములు తిన్నవారికి ఏమీ లేదు, చావే లేదు. ప్రియా సహోదరుడు, పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాను నేను? క్రీస్తు అనే బండలో నేనున్నాను. చేర్చాడు, నేను రూపిణిగా చేశాడు, అందమైన రూపిణిగా చేశాడు, అందమైన వ్యక్తిగా చేశాడు, సకల సౌకర్యాలు నీకు ఇచ్చాడు. కానీ క్రీస్తు అనే బండ మీదకి సర్పాన్ని ఆహ్వానించకు, సర్పానికి చోటివ్వకు, అపవాదికి చోటివ్వకు. అపవాది ఎలాంటి వాడు? స్వార్థపరుడు, అసూయపరుడు. నిన్ను పడాయేయాలి, నిన్ను ముంచాలి, నీ జీవితాన్ని పాడు చేయాలి, నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అపవాదికి చోటివ్వకు, అపవాదిని ఎదిరించు. సర్వాంగ కవచం అన్నాడు. ఈ 5 అంతల నియమాలే ఏమన్నాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఆ కవచము నీ దగ్గర ఉంటే అపవాది పారిపోతాడు, అపవాది ఓడిపోతాడు, అపవాది నీ దగ్గరికి రానే రాడు. మనం పరీక్షించుకున్న వారమే ఆ బలలో చేవేనట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఏకీవిస్తూ ఉన్నాం. మమ్మల్ని కడిగిరించండి, ఈ సోపుతో కడగండి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లుగా చేయండి, కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో ఏకీవిస్తున్నారో పరీక్షించుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్ష చేసుకోవాలి. క్రీస్తు అనే సంఘములోనూ చేర్చబడ్డావు. నేను ఒక అందమైన వ్యక్తిగా దేవుడు చేశాడు, నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు మూర్ఖించి అపవాదికి చోటిచ్చి వాళ్ళ గురించి రాశాడు, వారు మదించారంట. అట్లాంటి స్థితిలో నువ్వు జారిపోతున్నావేమో. ప్రభు దగ్గర అడుగు, అపవాదిని ఎదిరించు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని సంఘంలో నిలబడు. నీవు బాగుంటావు, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ స్నేహితులు ఎవరైనా కానీ. సరైన సంఘంలో నువ్వు వచ్చావు. ఇది సామాన్యమైన సంఘము కాదు, జీవము గల సంఘము, దేవుని సంఘం ఇది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? దేవుని సంఘమే, దేవుని సంఘమే ఇది. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? వెళ్ళిపోకో. తప్పిపోయిన కుమారుడు పందులు తిని పొట్టు ఎంత భయంకరమైన స్థితిలో దిగిపోయాడు. తండ్రి పెంచలేకపోయాడు, క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. కొడుకు అడిగితే ఆస్తి ఇచ్చి, ఏది అడిగితే అది ఇచ్చేశాడు. చివరకు ఆస్తినే పాడు చేశాడు. దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా పాడైపోయింది. నువ్వెంత సంపాదించు, నీవు నీ బిడ్డలు క్రమశిక్షణలో ఎదగకపోతే, దైవ భయం లేకపోతే పాడైపోతావు, నిలవదు. ఎంతోమందిని చూసాం మనం. అది గొప్ప గొప్ప జమీందారులే పాడైపోయారు. నీవెంత, నేనెంత? నిత్యము భయము కలిగి దేవుని కొరకు బ్రతికే వారంగా ఉందా? ఇంకెవరైనా పొరపాటున రొట్టె అందకపోయి ఉంటే మీ కుడాసన కనబట్లుగా చూపించు. అందరికీ రొట్టె ఆఫ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాణప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాణప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడో అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దయగల తండ్రి, నీ ప్రేమ కోరుకుందరా దేవా, మరి క్రీస్తు యేసు అనే బండ మీద మమ్మల్ని కట్టుకున్నావు, మమ్మల్ని స్థిరపరిచావు. స్థిరపడిన తర్వాత ఓ మా తండ్రి ఉజ్జియా గర్వించాడు, మనసో పుట్టింది గర్వం. చివరికి ఏమయ్యాడు? కుష్ఠరోగి అయ్యాడు, చచ్చే వరకు పాలెం వెలుపులో ఉన్నాడు. అలాంటి జీవితానికి మమ్మల్ని తీసుకుపోకండి ప్రభువా. అపవాదిని ఎదిరించే జీవితం మాకు ఇవ్వండి, సహాయపడుతురండి.
నీవు నిత్యము భయం కలిగి బ్రతికే జీవితం మాకు ఇవ్వండి. నీ సన్నిధిలో నిలబడే భాగ్యం మాకు ఇవ్వండి. సరైన దర్శనం, సరైన సంఘము, మేము రక్షించబడ్డాము, ఎదిగాం. అటువల్లే మేమును మా ఇంటి వారు అలాంటి అనుభవాలు ఉండే సంఘాన్ని ఉంచండి, కృప చూపించండి, పాత్రను దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాత్ర మీ అద్దకు వచ్చినప్పుడు పెదవులతో చిన్న భాగాన్ని తీసుకుని మీ ప్రక్క వారికి ప్రేమతో ఇవ్వాలి. అపవాది చాలా తెలివైనవాడు. వాడు అపవాదిలాగా రాడు. దేవుని వేషం వేసుకున్నాడు, దైవ వేషం వేసుకున్నాడు, భక్తి వేషం వేసుకున్నాడు. జాగ్రత్త సుమా, అపవాదికి చోటిస్తావా జీవితం పాడైపోతుంది. సంసోన్ ఇచ్చాడు, జీవితం నిరాశ అయిపోయింది. ఇప్పుడైనా మారు మనసు పొందు. దేవుని వాక్యం విన్నావు, నిన్ను అందమైన వ్యక్తిగా నిన్ను చేశాడు, సకల సౌకర్యాలు దేవుడు నీకు ఇచ్చాడు. పాడు చేసుకుంటావా? స్థిరపడవా? నిత్యం బ్రతకాలని నీకు ఆశ లేదా? ఈ లోకం వ్యర్థం. ఈ లోకంలో ఎంతకాలం నీ జీవితము ఆవిరి వంటిది, గాలి లాంటిది, ధూళి లాంటిది, గడ్డిపూ లాంటిది, నీటి బుడగ లాంటి నీ బ్రతుకిది. దేవుడి రాత్రి ఆపడంటే ఏమవుతుంది నీ జీవితము? కాబట్టి ప్రతి మనుషుడు తాను ఏం చేయాలో పరీక్ష చేసుకోవాలి. ఇంకా ఎవరైనా పాత్ర అందకపోయి ఉంటే, అందరికీ పాత్ర నీ పాత్ర చేస్తూ ఉన్నా. నాశించు వారికి నీ సిలువ నాది, నాశించు వారికి నీ సిలువ పాపికి దేవుని శక్తియున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమేన బలము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రేమనేశ్వర ప్రభువా, దేవా మరి నేడు ఇంతవరకు దేవా మరి నాయన పాటల ద్వారాను, దేవా మరి దాసుల ద్వారా విత్తబడిన వాక్యం ద్వారాను, దేవా మరి నాయన ఇంతవరకు బండనే దేవా మరి స్థలంలో దేవా మరి సర్వ సమాజంగా కూడి దేవా నిన్ను మహిమపరచడానికి, దేవా మేము సంతోషపడడానికి దేవ ఇచ్చిన కృప కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి, అవును ప్రభా, దేవా మరి నేను తీసుకున్న శరీరం ద్వారా దేవా ప్రియమైన తండ్రి, దేవా మరి నీ వాక్యమును దేవాన్ని ధరింపజేసుకుని దేవా మరి దేవా నీ సందులను విడిచి నువ్వు బయటికి వెళ్ళగానే అపవాదనే దేవా వెలుగుదూతకి నీవు చోటిస్తున్నావా? దేవా మరి ఇదాను తీర్మానించుకో, నీ వాక్యమును దేవా మరి హృదయంలో నేను భద్రపరుచుకుని దేవా ఎప్పుడైతే నీవు లోబడి నడిచి ఉన్నావో అప్పుడే దేవా మరి నీ యొక్క అవసరాలను అక్కర్లన్నీ తీర్చనని దేవా ఇంతవరకు నీ దాసులతో మాకు సెలవిచ్చిన కృప కొరకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగల తండ్రి, దేవా ఇచ్చిన ప్రతి మాటను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీ కృపతోడు ఉంచమని సందులో ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దయగల దేవా ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దేవా ప్రియమైన తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవ మరి యొక్క ఆన్లైన్ పిల్లల్లో సహాయపడుతున్నారు.
రాత్రికాల సమయంలో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి దేవ మరి పడుతూ వస్తున్నారో దేవానైనా ఇచ్చిన ప్రతి మాట కూడా వారికి కావాల్సిన దేవన సఫలమును దేవాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. దేవ మరి నేను తిరిగి దేవ ఆదివారం ఈ యొక్క ఆదివారం ఆరాధన కొరకు దేవుడు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటారు. దేవా మరి నేను బలహీన వారిని కూడా బలపరుచుకుంటారండి. దేవా మరి నాయన ఎవరిని వీటిలను చదువుకునే వారిని దేవా దూరబాంధులు ఎవరైనా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించుకుంటారండి. దేవాన్ని కృపతో ఇచ్చండి. దేవా మరి ప్రార్థించుకుంటూ వస్తున్నాం. శుక్రవారం ఉదయకాల స్త్రీల పరిచయం, సాయంకాలం బ్రదర్ పరిచయం కూడా దీవించండి. దేవ ఎవరైతే దేవ ప్రార్థన సమయంలో ఆదివారం ఆరాధన సమయంలో దేవా నిర్వహణ చేసుకుంటూ దేవా మరి దూరపరుచుకుంటున్నారో దేవ అపవాదనే వెలుగుదూతకు చోటిస్తున్నారో తండ్రి దేవ